ఆకాశమును భూమిని సముద్రములను అందలి సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని తెలియజేసిన మా కన్న తండ్రి, ఆకాశ మహాకాశాలే పట్టజాలటువంటి మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి, ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, వాటి ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, వాక్యానుసారముగా ఆత్మానుసారంగా జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి, సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుని ఎడల నీవు ఎలా ఉన్నావు. నేర్చుకోలేదు కదా ఈ పాఠం, దేవుని ఎడల నీవు ఎలా ఉన్నావు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో చాలామంది నిజమైన దేవుడెవరో తెలుసుకుని చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు. కానీ నమ్మిన దేవునికి నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు. అవునంటారా? నమ్మటానికి నమ్ముతున్నారు, కానీ ఆ దేవుని పట్ల నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు. ఉదాహరణకి ఒక యజమాని పట్ల పనివాడు నమ్మకంగా ఉంటేనే అతనికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. నమ్మకంగా లేనప్పుడు అతనికి బాధ్యతలు అప్పగించరు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటేనే బీరువా తాళాలు ఇస్తారు, లేకపోతే ఇస్తారండి ఎవరు? అలాగే ఒక భార్య పట్ల భర్తకి నమ్మకం ఉండాలి. అలాగే భర్త పట్ల భార్యకి నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యాపారంలో ఇద్దరు కలిసి వ్యాపారం చేసినప్పుడు ఇద్దరి మధ్య ఏముండాలి? నమ్మకం ఉండాలి, లేకపోతే ఆ వ్యాపారం ముందుకు వెళ్ళదు. అలాగే దేవుని పట్ల కూడా మనకి నమ్మకం అనేది ఉండాలి. దేవుడు మనల్ని నమ్మేలాగా మన జీవితం ఉండాలి. మన నమ్మకాన్ని చూసి దేవుడు సంతోషపడే విధంగా మన జీవితం ఉండాలి. మన విశ్వాసాన్ని చూసి దేవుడు సంతోషపడే విధంగా మన విశ్వాసం ఉండాలి. మన భక్తిని చూసి దేవుడు సంతోషపడే విధంగా మన భక్తి ఉండాలి. కానీ ఈరోజు నమ్మటానికైతే నమ్ముతున్నారు, కానీ ఆ దేవుని పట్ల నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు. దేవుడు మనల్ని చూసి ఇతను నన్ను నమ్మాడు, నమ్మకంగా బ్రతుకుతున్నాడు అని అనుకునే పరిస్థితి ఈరోజు లేదు ప్రియమైన దేవుని వల్ల. అవసరాల కోసం నమ్ముకునేవారు ఎక్కువగా ఉన్నారు తప్ప, అనారోగ్యాలు వస్తే నమ్ముకునేవారు ఉన్నారు తప్ప, నిజమైన దేవుణ్ణి దేవునిగా తెలుసుకుని నమ్మేవారు, నమ్మకంగా బ్రతికేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. క్రీస్తుకు పూర్వం బ్రతికినటువంటి కొంతమంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారు ఎలా నమ్మకస్తులుగా బ్రతికారో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే
హనన్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుని పట్ల ఎంత నమ్మకంగా బ్రతికాడో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోతాం మనందరం. నెహెమ్యా గ్రంథం, దయచేసి అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. పేజ్ నెంబర్ 405 పాత నిబంధన. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎడల భయభక్తులు గలవాడు. బాగా వినాలి అందరూ. హనన్య ఎలాంటి వాడట? నమ్మకమైన మనుష్యుడు. నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎడల భయభక్తులు గలవాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రీస్తుకు పూర్వం బ్రతికినటువంటి వ్యక్తి ఈయన హనన్య. ఏమండి? నమ్మకస్తుడట. ఏమండి? ఎవరికి? దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నాడట. మరి ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతమంది నమ్మకంగా బ్రతుకుతున్నారో చెప్పండి. ఏమండి? నమ్మకంగా బ్రతికే వాళ్ళు ఉన్నారంటారు అసలు? ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, నామకార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారండి. నమ్మకంగా బ్రతికే వాళ్ళు తక్కువైపోయారు. చాలా చాలా తక్కువ మంది ఉన్నారు నమ్మకంగా బ్రతికేవారు. నామకార్థంగా బ్రతికేవారు ఎక్కువ మంది ఉన్నారు. అవసరాల కోసం నమ్మేవాళ్ళు, అనారోగ్యాల కోసం నమ్మేవాళ్ళు ఉన్నారు తప్ప దేవుడు, నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకుని ఆ దేవుని పట్ల నమ్మకంగా బ్రతికేవారు బహు తక్కువగా ఉన్నారు. కానీ హనన్య చూడండి, నమ్మకస్తుడై నమ్మకమైన మనుష్యుడును, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందరికంటే ఎక్కువగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి అనుకునే క్రైస్తవులు ఉన్నారండి. ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరికంటే నేను ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, అందరికంటే ఎక్కువగా నేను నీతిమంతుడిగా బ్రతకాలి, అందరికంటే ఎక్కువగా నేను యథార్థవంతుడిగా బ్రతకాలి, అందరికంటే ఎక్కువగా నేను విశ్వాసంగా బ్రతకాలి అనుకునే క్రైస్తవులు ఉన్నారండి? ఉన్నారా? లేరు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసండి? అందరికంటే ధనవంతులుగా ఉండాలి అనుకునేవారు ఉన్నారు, అందరికంటే ఆస్తి ఎక్కువగా సంపాదించాలి అనుకునేవారు ఉన్నారు, అందరికంటే ఎక్కువగా ఈ లోకంలో భోగభాగ్యాలు అనుభవించాలి అనుకునేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ క్రీస్తుకు పూర్వం బ్రతికినటువంటి హనన్య అనే ఒక వ్యక్తి నమ్మకస్తుడిగా ఉన్నాడట. అలాగే అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయము, భక్తి కలిగిన వాడిగా బ్రతికాడంట. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా అలాగే బ్రతకాలి, మనం కూడా నమ్మకంగా బ్రతకాలి. అలాగే అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం బ్రతకాలి. ప్రియమైన వాళ్ళారా, అలాగే హిజ్కియా అనే ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఎలా బ్రతికాడో మనం చూడగలిగితే దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 31:20 దినవృత్తాంతాల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా యోధా దేశము అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తీసారమ్మా? దినవృత్తాంతాల 2వ గ్రంథము 31వ అధ్యాయం 20. అందరూ చూడాలి. హిజ్కియా యోధా దేశం అంతటిలో ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. ఎవరి దృష్టికి? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేయుచు
వచ్చాను. ప్రియమైన దేవుని పిల్లరా, హిజ్కియా రాజు గారు తెలుసు కదా మనందరికీ. ఈయన దేవునికి అనుకూలంగా బ్రతికాడట. ఈరోజు మనం ఎవరికి అనుకూలంగా బ్రతుకుతున్నాం? మనకు అనుకూలంగా మనం బ్రతుకుతున్నాం. దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నామండి మనం? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా, మనకు అనుకూలంగా మనం బ్రతుకుతున్నాం. అలాగే ఇంకా హిజ్కియా గారు ఎలా బ్రతికారట? యథార్థంగా బ్రతికాడట. ఏమండి, యథార్థంగా బ్రతుకుతున్నామా ఈరోజు మనం? యథార్థత అనేది ఉందా అసలు క్రైస్తవ్యంలో? ప్రియమైన దేవుని వాళ్ళరా, మాట్లాడితే అబద్ధం అండి, మాట్లాడితే మోసం అండి, మాట్లాడితే అన్యాయము, అక్రమం అండి. ఈరోజు ఎక్కడా కూడా యథార్థత అనేది లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మనుషుల్లో నీతి అనేది లేదండి, యథార్థత అనేది లేదండి. అన్నీ ఎప్పుడో విడిచిపెట్టేశారు. ఏదో అలా నామకార్థంగా బ్రతుకుతున్నారు తప్ప ఏమంటే నిజంగా వాక్యానికి లోబడి దేవునికి భయపడి బ్రతికే వాళ్ళు లేరు ప్రియమైన దేవుని వాళ్ళారు. కానీ హిజ్కియా గారు చూడండి, దేవునికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. నమ్మకంగా బ్రతుకుతున్నాడట హిజ్కియా గారు కూడా. ప్రియమైన దేవుని పిల్లరా, మనం కూడా దేవునికి అనుకూలంగా బ్రతకాలి, అలాగే యథార్థంగా బ్రతకాలి, మనం కూడా నమ్మకంగా బ్రతకాలి. మనల్ని చూసిన వెంటనే దేవుడు ఆశ్చర్యపోవాలి, మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు పరలోకంలో పరవశించిపోవాలి. అలా మనం నమ్మకాన్ని దేవుని దగ్గర సంపాదించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు కొంతమంది కొన్ని షాపుల్లో పనిచేస్తున్న వారికి వారి మీద ఉన్న నమ్మకంతో వారి తాళాలన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి, షాపులు వాళ్ళ మీద వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, బంగారపు షాపులు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దేన్ని బట్టి? నమ్మకాన్ని బట్టి. ఆ నమ్మకాన్ని మనం దేవుని దగ్గర సంపాదించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ఆ నమ్మకం లేదు ఈరోజు దేవుడికి. ఎవరిని చూసినా నమ్మాలా నమ్మకూడదా అనే స్థితిలో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే వారి జీవితాలు అలా ఉన్నాయి, వారి బ్రతుకులు అలా ఉన్నాయి, వారి క్రియలు అలా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు పరలోకం నుంచి మనల్ని చూసిన వెంటనే మనల్ని నమ్మే విధంగా నమ్మకస్తులుగా మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే దానియేలు గారు ఎలా బ్రతికారో చూస్తారో ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. ఏం చేస్తున్నారంటే కొంతమంది దానియేలు గారి మీద ఏదో ఒక నింద మోపాలి, దానియేలు గారు ఏదో రకంగా ఇతను మంచివాడు కాదు, ఇతను చెడ్డవాడు అని చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారట. కానీ దానియేలు నమ్మకస్తుడై, దానియేలు గారు ఎలా ఉన్నారట? నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడట. ఎవరికి? ఏమండి, పరలోకంలో ఉన్న దేవునికి నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గర కూడా నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడు. నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. చాలండి, దానియేలు గారు దేవుని పట్ల నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడు. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు అని రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు క్రైస్తవుల జీవితాలు చూడండి. ఏ నేరము చేయకుండా ఏ తప్పు చేయకుండా బ్రతికే వాళ్ళు, నమ్మకంగా బ్రతికే వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారండి? ప్రియమైన దేవుని పిల్లరా, తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు, నేరాల మీద నేరాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాక్యం ద్వారా తమ జీవితాన్ని సరిదిద్దుకుని దేవునికి ఇష్టమైన మార్గంలో దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించేవారు బహు తక్కువ మంది ఉన్నారు పిల్లరా. ఒక తప్పు చేసినాడు మరో తప్పు చేయడానికి సిద్ధపడుతున్నాడు, ఒక పాపం చేసినాడు మరో పాపం చేయడానికి పరుగులు పెడుతున్నాడు తప్ప, అయ్యో నేను చేసినటువంటి ఈ పాపాన్ని విడిచిపెట్టి నేను చేసినటువంటి ఈ తప్పుని ఒప్పుకొని దేవుని పాదాల చెంత నా మనసులో ఉన్నటువంటి ఈ బాధను దేవునికి తెలియజేసి నాలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి దురలవాట్లను, దురాలోచనలను, ఈ పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని నా కన్న తండ్రి పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవునికి ఇష్టంగా బ్రతుకుతాను, నమ్మకంగా జీవిస్తాను అనుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. కానీ దానియేలు గారు చూడండి, నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యనివాడిగా కనబడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. అలాగే దావీదు గారు ఎలా బ్రతికారో చూస్తారా?
దావీదు గారు. చూడండి ఒకసారి, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడగలిగితే దావీదు గారు ఎలా బ్రతుకుతున్నారో తెలియజేస్తున్నాడు. రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి ఈ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఏమన్నా తీసారా? సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం అందరూ చూడాలి. అహీమెలకు రాజా, రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గురించి అహీమెలకు అనే ఒక వ్యక్తి రాజుగారితో చెప్తున్నాడు. సౌలు అనే రాజుగారితో చెబుతున్నాడు. ఏమంటున్నాడు? రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై. ఎలా బ్రతుకుతున్నాడట దావీదు గారు? నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడు. సౌలు గారు ఏ పని చెబితే ఆ పని నమ్మకంగా చేసుకొస్తున్నాడు. ఇటు సౌలు గారి దగ్గర నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడు, అటు దేవుని పట్ల కూడా నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడు. అందుకే నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి, ఆలోచన చెప్పే విధంగా ఉన్నాడట. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? నీ సేవకులందరిలో దావీదు వంటి వాడు మరొకడు లేడు. అంత నమ్మకస్తుడా? అంత నమ్మకస్తుడు దావీదు గారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలాంటి మంచి మంచి ఆలోచనలు చెప్పేవాడిగా కూడా ఉన్నాడట. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళందరూ ఏ కాలానికి చెందినవారు తెలుసా? క్రీస్తుకు పూర్వానికి చెందినవారు. క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికినటువంటి ఈ భక్తుల జీవితాలు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ గ్రంథంలో ఎందుకు పొందుపరిచాడు అంటే వాళ్ళందరి జీవితాలు చదువుకొని మనం కూడా నమ్మకంగా బ్రతకాలని ప్రియమైన దేవుని వాళ్ళరా. వాళ్ళందరి జీవితాలు చూసి మనం కూడా వారికిలాగా భక్తిగా బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకోవాలని దేవుడు వారి జీవితాలను మన కళ్ళ ముందు పెట్టాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దావీదు గారు నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడట. ఏమండి ఆలోచనకర్తగా ఉన్నాడట. అలాగే నీ సేవకులందరిలో ఘనత వహించిన వాడు మరొకడు ఎవడున్నాడు అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం కూడా దేవుని పట్ల ఎలా ఉండాలి? దేవుని పట్ల ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. మనల్ని చూసిన వెంటనే దేవుడు, ఇదిగో ఈమె నా కుమార్తె నమ్మకస్తురాలుగా బ్రతుకుతుంది, ఇదిగో ఇతను నా కుమారుడు నమ్మకస్తుడుగా బ్రతుకుతున్నాడు అని పరలోకంలో దేవుడు కోటాను కోట్ల దూతలతో సంతోషించే విధంగా మన జీవితాలు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే మోషే గారు ఎలా బ్రతికారో చూస్తారు ఒకసారి. మోషే గారు సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం అందరూ చూడాలి. అతడు అంటే ఎవరు? మోషే గారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే గారు ఎలా బ్రతికారట? దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా బ్రతికాడట. మరి మనం బ్రతుకుతున్నామా నమ్మకంగా? మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ఎన్ని దినాలు మనం దేవునికి నమ్మకం బ్రతకం, ఎన్ని వారాలు మనం దేవునికి నమ్మకంగా బ్రతకం, ఎన్ని నెలలు దేవునికి నమ్మకంగా బ్రతకం, ఎన్ని సంవత్సరాలు దేవునికి నమ్మకంగా బ్రతికమని ఆలోచిస్తే ఏమండి, నమ్మకంగా బ్రతికామా, నమ్మక ద్రోహులుగా బ్రతుకుతున్నామా? ఏమండి, ఈరోజు నమ్మక ద్రోహులుగా బ్రతుకుతున్నారు తప్ప నమ్మకంగా బ్రతికేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు బ్రతికినా బ్రతకకపోయినా మనకు అనవసరం. మనం మాత్రం ఎలా బ్రతకాలి? మనం మాత్రం నమ్మకంగా బ్రతకాలి. మనం నమ్మకంగా బ్రతికితేనే దేవుని దగ్గరికి వెళ్ళగలం. నమ్మకంగా బ్రతకకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. ప్రియమైన దేవుని పిల్లారా, లక్షలాది మందిని నడిపించిన మోషే గారు ఏమండి నమ్మకంగా బ్రతికాడట. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. భూమి మీద మోషే గారు లాంటి సాత్వికుడు మరొకడు లేడు అని కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే, దేవుడే ఏమండి ముల్లోకాలను ఏకకాలంలో ఏలుతున్న మహాచక్రవర్తి అని దేవుడు ఒక మానవుడి గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది.
నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మోషే వంటి సాత్వికుడు మరొకడు లేడు అన్నాడు. మన గురించి చెప్పగలడని ఇలాంటి స్టేట్మెంట్, ఇలాంటి సాక్ష్యం చెప్పగలడా దేవుడు మన గురించి? ఎందుకు చెప్పలేడు? మన జీవితాలు నమ్మకంగా లేవు ప్రియమైన దేవుని పిల్లలు. కానీ మోషే గారు కూడా క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి వ్యక్తే. ఈయన కూడా నమ్మకంగా బ్రతికాడట. అలాగే అబ్రహాం గారు ఎలా బ్రతికారో చూద్దాం ఒకసారి. అబ్రహాం గారు ఎలా బ్రతికారో ఒకసారి మనం చూడగలిగితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాలు. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. అబ్రహాం గారు ఎలాంటి మనసు కలిగిన వాడట? నమ్మకమైన మనసు కలిగిన వాడట. ప్రియమైన దేవుని పిల్లరా, నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. ఈరోజు నమ్మకమైన మనసు ఉందండి క్రైస్తవుల్లో ఎవరికైనా? నమ్మకమైన మనసు లేదు. ఈరోజు నమ్మలేకపోతున్నాం. మనమే ఒక వ్యక్తిని నమ్మలేకపోతున్నాం అంటే దేవుడు ఎలా నమ్ముతాడు చెప్పండి? ఏమండి, ఈరోజు మనుషుల్లో నమ్మకం ఉందా? ఒకరినొకరు నమ్ముకునే పరిస్థితిలో ఉన్నారండి. ఈరోజు నమ్మలేము. ఏమో ఎప్పుడు ఎవడు ఎలా మోసం చేస్తాడో తెలీదు, ఎప్పుడు ఎవడు ఎలాంటి హ్యాండ్ ఇస్తాడో తెలియదు. కాబట్టి ఎవరిని నమ్మలేని పరిస్థితి, భార్య భర్తను నమ్మలేని పరిస్థితి, భర్త భార్యని నమ్మలేని పరిస్థితి, తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మలేని పరిస్థితి, పిల్లలు తల్లిదండ్రులు నమ్మలేని పరిస్థితి. ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేవు ప్రియమైన దేవుని పిల్లరా. కానీ క్రీస్తుకు పూర్వం బ్రతికినటువంటి అబ్రహాము గారు ఎలాంటి మనసు కలిగిన వాడు అని మనం ఆలోచించగలిగితే, నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. ఎవరు ఎరిగారు? దేవుడు ఎరిగాడట. ఏమండి, మనల్ని కూడా చూడగానే నమ్మకమైన మనసు కలిగిన వారంగా మనం దేవునికి కనబడాలి ప్రియమైన దేవుని పిల్లరా. కనుక అబ్రహాము గారు దేవునికి నమ్మకమైన వ్యక్తిగా కనబడ్డాడు. ఒక మోషే గారు దేవునికి నమ్మకస్తుడిగా బ్రతికాడు. ఒక దావీదు గారు దేవునికి నమ్మకస్తుడిగా బ్రతికాడు. ఒక దానియేలు గారు దేవునికి నమ్మకస్తుడిగా బ్రతికాడు. ఒక హనన్య అనే వ్యక్తి దేవునికి నమ్మకంగా బ్రతికాడు. ఒక హిజ్కియా దేవునికి నమ్మకంగా బ్రతికాడు. ఈ 21వ శతాబ్దంలో బ్రతుకుతున్న మనం కూడా నమ్మిన దేవునికి నమ్మకంగా బ్రతికి, దేవుని మహింపరిచి, గణపరిచి, సంతోషపరిచి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి, దేవుడిచ్చే నిత్య రాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం కూడా నేర్చుకున్నాం తండ్రి. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలను తండ్రి మేమందరము చూసినప్పుడు వారందరూ కూడా తండ్రి ఎంతో నమ్మకంగా బ్రతికారు తండ్రి. మేము కూడా అలాగే నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. అందుకు మాకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించండి తండ్రి. మేమందరం ఒకవేళ నామకార్థంగా బ్రతుకుతున్నామేమో, నమ్మక ద్రోహులుగా బ్రతుకుతున్నామేమో, మేమందరం కూడా వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకుని తండ్రి, మాలో ఉన్న లోపాలను, పాపాలను సరిదిద్దుకుంటూ తండ్రి మేమందరం మీకు ఇష్టమైన మంచి పిల్లలుగా, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా బ్రతుకుతూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి, కాచి, కాపాడమని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి, దీవించి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.